పెన్సిల్ గొంతులో గుచ్చుకుని 8 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న బాలుడు మధ్యాహ్నం పెన్సిల్ చేత పట్టుకుని మూత్రశాలకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు గొంతులో గుచ్చుకుంది ఆ పెన్సిల్. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు చనిపోయాడు. అయితే బాలుడి మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇనుప కడ్డీ గుచ్చుకోవడంతో బాలుడు చనిపోయాడని స్కూల్ యాజమాన్యం ఆ విషయం తమ దగ్గర దాచిపెడుతోంది అంటున్నారు కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. నాయకనగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో 8 ఏళ్ల బాలుడు విహార్ కూడా చదువుకుంటున్నాడు. ఇదే క్రమంలో నిన్న స్కూలు ఆవరణంలో కూడా పెన్సిల్ సంబంధించి గుచ్చుకొని కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూ, దానికి సంబంధించి మనం ఒకసారి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ విలేజ్లో కూడా ఉన్న చాలామంది ఇక్కడ గ్రామస్తులు కూడా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ బాబాయ్ ఏం జరిగింది అసలు స్కూల్లో? ఏం బాబు పొద్దున్నే మంచినే పంపించిన, నేను మంచినే పోయినయ్యా. నా కొడుకు చచ్చిపోయినాక నాకు చెప్పిర్రు, స్కూల్ వాళ్ళు పట్టించుకోలే. స్కూల్లో అనుమానసంగా చచ్చిపోయి నా కొడుకు జేబు లేదయ్యా. నా కొడుకు టీషర్ట్ వేసింది తోలినా, నా కొడుకు జేబులో గుచ్చుకుంది అంటారు. నా కొడుకు గుచ్చుకోలేదయ్యా. ఓ కొడుకా, నా కొడుకా, ఆ చందన స్కూల్ వాళ్ళు మొదలారా వాళ్ళకు రాదమ్మ నాదకి. ఓ కొడుకా, నా కొడుకా, నా కొడుకా. వెళ్ళాక వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకేమీ లేదు. అది పెన్సిల్ గుచ్చుకుంది అంటారు. పెన్సిల్ గుచ్చుకున్నది కాదు, ఒక జేబు ఉంది, పెన్సిల్ వేసుకుర్రు అనేది అదొక నాటకం ఆడిర్రు. నాటకం ఆడి ఆ పెన్సిల్ అనేది జేబు అనేది లేదు, ఉరుక్కుంటా పోతే ఆ గుంటలు ఆ రోడ్డు కూడా ఇంతవరకు స్కూల్లో సీసీ అనేది లేదు, ఒక రోడ్డు అనేది లేదు, మొత్తం గుంటలు. ఒక మేడం, మాకు తెలిసిన మేడం ఉండి ఫోన్ చేసింది, మా రిలేటివ్స్ ఫోన్ చేసి అప్పుడు వెళ్ళి చనిపోయినాక చెప్పారు, అంబులెన్స్ ఎక్కించినాక. ఇంత దారుణం. మీరు ఫాదరా? బాబు ఫాదర్ ఏం చెప్పారు? మీ మొత్తం స్కూల్లో మనకి ఇంతవరకు అసలు ఒక ఫోన్ చేయలే. స్కూల్లో మనకి ఇంతవరకు ఫోన్ చేయలే, మనకు ఫోన్ చేయలేదు. బాబుకి ఇట్లా జరిగింది కూడా ఇంతవరకు కూడా ఒక రెస్పాన్స్ లేదు, ఒక ఫోన్ లేదు. మొత్తం యాజమాన్యం మొత్తం తప్పు. గుచ్చుకున్నది బాబుకు, నిర్లక్ష్యం చేసిరు, వాళ్ళే పీకారు దాన్ని. అది ఒక డాక్టర్ పీకాల్సిన సువ్వ కూడా వాళ్ళే పీకారు. ఆర్ఎంపీ కాడి ఏం గుచ్చుకుంది? సువ్వనే గుచ్చుకుంది. అది మేకు లాంటిది ఏదో గుచ్చుకుంది. పెన్సిల్ మనం రాస్తుంటేనే ఇరిగిపోతుంది. యాక్చువల్గా అది ఒంటి టీషర్ట్ లో నుంచి దిగిపోయింది. అసలు అది యాక్చువల్గా కావాలనే జరిగింది. అక్కడ స్కూల్ నిర్లక్ష్యమైంది. తనిఖీలు సంబంధం చేయాలి, వాళ్ళు అలర్ట్ చేయాలి, అవేర్నెస్ సంబంధించి కార్యక్రమాలు సంబంధం చేయాలి. లేకుంటే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన క్రమంలో పేరెంట్స్ కూడా ప్రస్తుతం ఘటన చూసి మిగతా చోట్ల కూడా కొంత ఆందోళన సంబంధించి చెందాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మిగతా పిల్లలు కూడా ఎవరికి మాకు జరిగింది, మా పిల్లల సంబంధించి జరిగింది, భవిష్యత్తు వేరే పిల్లలు కూడా జరగొద్దన్నది కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి, నాయకనగూడెం, ఖమ్మం జిల్లా.